ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామం నా శ్రోతలందరికీ వందనాలు. మరొకసారి దేవుడు మనకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, మిమ్మల్ని పోలి నడుచుకోవడం అంటే ఏంటో ఈరోజు ధ్యానించుకుంటుండగా నా ద్వారా మీరే మాట్లాడి మాకు కావాల్సిన అడ్వైజ్లు ఇవ్వమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. బీ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి పోలి నడుచుకొనుడి అని పౌలు ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చక్కగా క్లియర్గా చెప్తున్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. ప్రియులైన పిల్లల వలె. మనము ఎప్పుడు దేవుని ఎదుట పిల్లలమే, ఎందుకంటే దేవుడు మన తండ్రి కాబట్టి. మరి మనం ఏం చేయాలి? మన తండ్రికి తగినట్లుగా జీవించాలి. తండ్రిని పోలి కుమారుడుండును అని దేవుని వాక్యం చెప్తుంది కదా. మరి మనం అలాగా ఉన్నామా? మనము క్రైస్తవులము అని పేరు పెట్టుకున్నాం. మరి క్రీస్తు వలె ఉండడానికి మనం ప్రయత్నం చేయొద్దా? అనుక్షణం మన గోల్ అదే అయ్యి ఉండాలి. ఎఫ్సి పత్రిక చాలా విషయాలు మనకు చెప్తుంది. 4, 5, 6 అధ్యాయాలలో మనం చూస్తే దేవుణ్ణి పోలి నడుచుకోవాలి అంటే, మనకు స్పిరిచువల్ మెచ్యూరిటీ రావాలి అంటే ఏ విధంగా మనం నడుచుకోవాలి అనే విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాము. ఇవన్నీ కూడా చదివేదానికి ముఖ్యంగా 5, 6 అధ్యాయాలు మీరు చదవండి, ఎంత చక్కగా ఉంటాయో. మనము అనుదిన జీవితంలో ఎలా నడుచుకోవాలి, ప్రతి ఒక్క విషయం కూడా ఈ పత్రికలలో చివరి భాగాలలో రాయబడి ఉంటాయి. ప్రాక్టికల్ లైఫ్. అందుకనే మీరందరూ కూడా పత్రికలు చదవమని ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. పౌలు ముఖ్యంగా దేవుని సన్నిధిలో నేర్చుకున్నాడు కాబట్టి దేవుడు చెప్పిన మాటలన్నీ, దేవుడు ప్రత్యక్షపరిచిన సత్యాలన్నీ మనకు బోధిస్తున్నాడు. అవి రిటర్న్గా మన ఎదుట ఉంచాడు కాబట్టి తప్పనిసరిగా మనము పత్రికలు చదవాలి. పత్రికలలో చివరి భాగంలో ప్రాక్టికల్ లైఫ్లో ఎలా జీవించాలో మనకు నేర్పించాడు కాబట్టి ఆ విధంగా జీవిస్తే మన జీవితము సుఖ సంతోషాలతో సమాధానంతో నిండిపోతుంది. మన ద్వారా ఇతరులు దేవుని రాజ్యంలోకి రావడానికి ఆకర్షించబడతారు. కాబట్టి మనము ప్రభువును పోలి నడుచుకోండి. నన్ను పోలి నడుచుకోండి అని పౌలు చెప్పినాడు కదా. అంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి మీరు నడుచుకోండి అని పౌలు అంత గర్వంగా ధైర్యంగా చెప్పాడు కదా. మరి మనం ఆ విధంగా చెప్పగలిగి ఉండాలి, ఆ స్థాయికే ఎదగాలి. కావున పిల్లలారా అంటున్నాడు పౌలు. పిల్లలము మనం చిన్నపిల్లల్లాగా తల్లిదండ్రుల వెంబడి ఎలాగ వెళ్తామో అదేవిధంగా మనము క్రీస్తును వెంబడిస్తూ ముందుకు సాగాలి. మనమందరం కూడా దేవుని బిడ్డలం. మనం ఏ విధంగా ఉండాలి? ప్రత్యేకించబడిన వారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 3 స్టేజెస్ ఉన్నాయి మన జీవితంలో ఆత్మీయంగా ఎదగడానికి. మొదటిగా మనం ఏం చేయాలి? దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. మన చెడు అంతా వదిలేయాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. పౌలు దమస్కు మార్గంలో వెళ్ళినప్పుడు అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో చూస్తాం కదా. అప్పుడు ఎందుకని వెళ్తున్నాడు? క్రైస్తవులను హింసించడానికి వెళ్తున్నాడు. ఎందుకంటే తను నమ్మిన ధర్మశాస్త్రం ప్రకారము వీళ్ళు ఉండట్లేదు, వీళ్ళు దేవుడికి అగెయిన్స్ట్గా చేస్తున్నారు అని ఆయన నమ్మాడు. యెహోవా దేవుడు, అతను మంచి ధర్మశాస్త్రం ప్రకారము అనింద్యుడిగా జీవించినవాడు. అతనేం సామాన్యుడు కాదు. ధర్మశాస్త్రం ప్రకారం అనింద్యుడిగా ఉండడం అంటే చాలా కష్టం. ఎందుకంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మరి అవన్నీ కూడా పాటిస్తూ దేవుడికి ఇష్టడుగా జీవిస్తున్నాడు ధర్మశాస్త్రం ప్రకారం. మరి అతనికి రక్షణ తెలియదు, క్రీస్తు తెలియదు. యేసుప్రభు మెస్సీగా ఈ లోకానికి వచ్చాడు, దేవుడే ఈ లోకానికి వచ్చాడు అనే సంగతి అతనికి అర్థం కాలేదు. అందుకనే తను నమ్మిన సిద్ధాంతాన్ని బట్టి ఈ క్రైస్తవులు అనేవాళ్ళు దేవుని నామాన్ని చెడగొడుతున్నారు అనుకున్నాడు. అందుకనే వాళ్ళని హింసించడం మొదలుపెట్టాడు. కానీ ఎప్పుడైతే దమస్కు మార్గంలో యేసుప్రభువును సందర్శించాడో, యేసుప్రభు మహిమ చూశాడో, ఆ రోజు నుంచి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం పొందాడు. ఇక ఏమీ తనకి వేరేదేం కనపడటంలే, దేవుడు ఒక్కడే కనపడుతున్నాడు, యేసుప్రభు ఒక్కడే కనపడుతున్నాడు. అందుకనే యేసుప్రభు మార్గంలోకి వచ్చినాక అతను గల్తీ పత్రికలో రాస్తాడు, నేను అపోస్తుల దగ్గరికి వెళ్ళలేదు దేవుని గురించి తెలుసుకోవడానికి, శిష్యుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ నేను అరేబియా ప్రాంతానికి వెళ్ళి 3 సంవత్సరాలు దేవుని పాదాల దగ్గర నేర్చుకున్నాను అన్నాడు. అంటే మనకి
క్లియర్గా అక్కడ ఏం చెప్పబడలా. అంటే దేవుడే ప్రత్యక్షమయ్యాడా, లేకపోతే దేవుని మహిమ చూపించినాడా? దేవుని మహిమ అయితే చూపించినాడని మనకి దమస్కు మార్గంలో తెలిసింది. అరేబియా ప్రాంతంలో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ 3 సంవత్సరాలు ఆయన ట్రైన్ అయ్యాడు దేవుని పాదాల దగ్గర. అది ఫస్ట్ స్టెప్పు. మనమందరం కూడా యేసుప్రభు మార్గానికి రావాలి అంటే, ఆత్మీయంగా ఎదగాలి అంటే, చిన్నపిల్లల నుంచి పాలు తాగే స్టేజ్ నుంచి ఆత్మ సంబంధం అవ్వాలి అంటే, మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు పాదాల దగ్గర పడాలి. ప్రభు పాదాల దగ్గర మరియ ఏ విధంగా, బేతనీయ మరియ ఏ విధంగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుందో, ఆ విధంగా మనమందరం కూడా ప్రభు పాదాల దగ్గర ఉండి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ నేర్చుకునే ప్రాసెస్లో మనము మనలోని చెడంతా గుర్తించి అది వదిలేయాలి. రక్షణ మార్గంలో ఉండేటప్పుడు మూడు స్టేజెస్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మొదటిది జస్టిఫికేషన్, అంటే పాప శిక్ష నుండి విడుదల. అంటే యేసుప్రభు మార్గంలోకి రావడము, యేసుప్రభు కుటుంబంలో సభ్యులంగా అవ్వడం, ఆయన తోటి వారసులంగా అవ్వడం, దేవుని స్వాస్థ్యంలో పాలివారం అవ్వడం, దేవుని కుమారులుగా గ్రహించబడడం, అది ఫస్ట్ స్టేజ్. అయితే ఒక్కసారి మార్పు చెందినంత మాత్రాన మనలో కంప్లీట్గా మార్పు వచ్చింది అని అనుకునే దానికి వీల్లేదు. ఎందుకంటే మన చుట్టూ పాపపు శక్తి పనిచేస్తూ ఉంది. ఇహలోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ కాకుండా సైతాను శక్తులు ఎప్పుడూ మన చుట్టూ పనిచేస్తూనే ఉంటాయి. మరి అలాంటి సమయంలో మనల్ని మనము రక్షించుకోవడానికి, ఆత్మీయంగా ఎదగడానికి శాంక్టిఫికేషన్ అవసరం. పాప శక్తి నుండి విడుదల కావాలి మనకు. అది కంటిన్యూస్ ప్రాసెస్. మనం దేవుని మహిమలోకి వెళ్ళేంత వరకు కూడా అది గ్లోరిఫికేషన్ స్టేజ్. అంతవరకు కూడా ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది జరగాలి అంటే ముందు మనలో ఉన్న పాపం ఏదో తెలుసుకోవాలి. మనలో అనుక్షణం ఏదో ఒక పాపపు ఆలోచన వస్తూనే ఉంటుంది. వాటిని దేవుని సన్నిధికి తీసుకెళ్ళి, అయ్యా నువ్వే నన్ను కాపాడు, పేతురుకు చేసిన ప్రార్థన నా కోసం కూడా చెయ్యి, శోధనలో పడకుండా నన్ను కాపాడు అని దేవుణ్ణి అడగాలి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం లగునుగాక అని దావీదు చేసిన ప్రార్థన చేయాలి. యోబులాగా నా కన్నుల్ని కాపాడు, కన్నులు భద్రపరచు, చెడు చూడకుండా నా కన్నులను భద్రపరచు అని చేసిన ప్రార్థన మనం కూడా చేయాలి. మన చేతులు, కాళ్ళు, చెవులు, పంచేంద్రియాలన్నీ కూడా దేవుని మార్గంలోకి ఉండేటట్టు మనము సరిచేసుకోవాలి. ఇక్కడ ఎఫ్ఎస్సీ పత్రికలో చాలా విషయాలు పౌలు రాస్తున్నాడు. మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏమేం చేయాలి అని లిస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. 4వ అధ్యాయంలో 25లో చూస్తే అబద్ధం ఆడుట మానండి, సత్యమే మాట్లాడాలి, ఎవరి మీదన్నా కోపం వస్తే సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు, దొంగిలివాడు ఇక మీద దొంగిలించొద్దు, పని చేయడానికి కష్టపడాలి, వినువారికి మేలు కలుగునట్టు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. మనం ఏం మాట్లాడినా కూడా ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి అని చెప్పాడు. అలాగా సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. అవి విసర్జించి దాని స్థానంలో దేవుని ప్రేమను నింపుకోవాలి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వస్తున్నాడు పౌలు. మనము సీరియస్గా తీసుకోవట్లేదండి. వీఆర్ జస్ట్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దేవుని వాక్యము అంటే సామాన్యమైన విషయం కాదు. ధ్యానించాలి, ఆచరించాలి, మన జీవితంలో మొదటిగా అన్వయించుకొని తర్వాత ఇతరులకు బోధించాలి. అదే మన ప్రతి విశ్వాసి పని. అదే మనం చెయ్యాలి. అది మ్యాండేటరీ. డోంట్ టేక్ ఇట్ ఈజీలీ. మన దేవుడు ఇంతగా మన కోసం ప్రాణం పెట్టాడే, ఆయన
పరలోకం వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి సకలమైన శ్రమలు అనుభవించి శిలువ శ్రమలు మన పాపాలన్నీ ఆయన మీద మోపబడినప్పుడు మన పాపానికి శిక్షగా ఆయన శిలువ మరణం పొంది తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడే, మనం ఆ మాత్రం చేయలేమా? ఆయన చేసిన త్యాగానికి ఫలితంగా మనం ఏమీ ఇవ్వలేం. ఎందుకంటే మన దగ్గర ఉన్నదంత సమస్తము ఆయనదే. ఏమి ఇవ్వగలను అని పాట పాడుతూ ఉంటారు. మనం ఏమి ఇవ్వలేం. మనం ఇవ్వగలిగిందంతా మనల్ని మనం సమర్పించుకోవడమే. మనలో ఉన్న దుష్టత్వం వదిలేయాలి. ఈవిల్ థాట్స్ ఎప్పుడు కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దీని గురించి ఒక దైవసేవకుడు ఏమన్నాడంటే, మీ తల మీద పక్షులు ఎన్నన్నా వాళ్తూ ఉంటాయి. దాన్ని అంటే పక్షులని కాదు కానీ చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని గురించి ఆలోచించకుండా దాన్ని వదిలేయండి అని. ఆ విధంగా మనం ఉండాలి. అందుకనే ఇక్కడ 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు, ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగా బలిగాను అప్పగించుకొనెను. అలాగున్నే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మనము ఈ లోకంలో సువాసనగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. దుర్వాసన వస్తుంటే మన దగ్గరికి ఎవరు రారండి. సువాసన ఎలా వస్తుంది? దేవుని ప్రేమ కలిగి దేవుడికి ఇష్టమైన లక్షణాలు మనం అలవర్చుకొని చెడు మాటలు మాట్లాడకుండా ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుతూ ఇతరుల కోసం జీవిస్తూ ఇతరుల కోసం ఫలిస్తూ ఉంటే తప్పనిసరిగా ప్రజలు ఆకర్షించబడతారు. అదే దేవుడు కోరుకునేది. దేవుని మహిమార్థం మనం జీవించాలి. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు మనం సువాసనగా ఉండడానికి. మనం రక్షింపబడిన వెంటనే ఎందుకు తీసుకెళ్ళలేదు దేవుడు మనల్ని పరలోకానికి అంటే కారణం, మనం ఈ లోకంలో ఉంటూ ఇహలోక మాలిన్యం అంటుకోకుండా మనల్ని మనం భద్రపరుచుకుంటూ అట్ ద సేమ్ టైం దేవుని మహిమార్థం జీవించాలి. దేవుని వెలుగు మన నుంచి ప్రతిబింబింపచేయాలి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు అని దేవుడు చెప్పినాడు. కొండ మీద ప్రసంగంలో చెప్పిన ప్రతి మాట అక్షరాల పాటించాలి. ఆ విధంగా పాటించినప్పుడే దేవుణ్ణి సంతోషపెట్టగలం. మొదటిది ఇంకా ఏమేమి చెప్తున్నాడంటే, మీలో ఏ అపవిత్రత ఉండకూడదు, జారత్వము, లోభత్వము, అసలు ఆ పేరే ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అంటున్నాడు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులు మాట్లాడకూడదు, పోగిరి మాటలు మాట్లాడకూడదు, సరసోక్తులనైనా ఉచ్చరించకూడదు, ఇది మీకు తగవు. ఎన్ని విషయాలు రాశారు చూడండి. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు, నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. మరి దేవుని ఉగ్రత అంటే వ్యర్థమైన పనులు చేస్తూ దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటే దేవుడి ఉగ్రత మన మీదకి వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటు క్రియలు చేసే వాళ్ళ మీద దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. అసలు అట్టు చేసే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండొద్దు అని సామిష్టి చెప్పాడు కదా కీర్తనకారుడు. మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలోనే అదే కనపడుతుంది మనకు. మరి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుడు మనకి ఇస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధిలో కూర్చొని మనలో ఉన్న చెడంతా తీసివేయాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి స్టెప్ దేవుని సన్నిధిలో కూర్చోవడం. మనం దేవుని సన్నిధిలో కూర్చొని మనలో ఉన్న తప్పులన్నీ బయటికి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని మన పశ్చాత్తాప హృదయంతో ఇంకా చెయ్యని దేవా ఇట్లా అని ఆయన దగ్గర ఒప్పుకొని మనము క్షమాపణ పొందగలిగితే అంతకంటే మించిన భాగ్యం లేదు. తప్పు క్షమించబడిన వాళ్ళు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది. తప్పు ఒప్పుకొని క్షమించబడాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఇంకా 8వ వచనం చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనపడుతుంది. నీతి, సత్యము, నీతి, మంచితనము, సత్యము ఇవన్నీ మనం అలవర్చుకోవాలి. ఎందుకంటే మనం వెలుగు ఫలం, వెలుగు సంబంధులం.
వెలుగు అంటే ఎవరు? యేసుప్రభువే. నేనే లోకానికి వెలుగును అన్నాడు కదా! మరి ఆయనకు సంబంధించిన వాళ్ళం కాబట్టి మనలో ఏముండాలి? సత్యం ఉండాలి, మంచితనం ఉండాలి, నీతి ఉండాలి. మన దేవుడు ప్రేమమయుడు అని మనము ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడులే అని ఇష్టానుసారంగా జీవించడం కాదండి. ఆయన ఎంత ప్రేమమయుడో అంతనే నీతిమంతుడు, న్యాయవంతుడు. న్యాయం జరిపించాలి. ఆయన ఏ తప్పుకు పనిష్మెంట్ లేకుండా వదలడు, క్రమశిక్షణ పెడతాడు మనల్ని. ఇంట్లో పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని బయటికి పంపించాం కదా, వాళ్ళని ఇంట్లోనే ఉంచుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాము, వాళ్ళను శిక్షించడానికి ప్రయత్నం చేస్తాము, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. అదే దేవుడు మన పట్ల కూడా చేస్తాడు. మనం దేవుని బిడ్డలం. ఎప్పుడైతే యేసుప్రభు మన సొంత రక్షకుడు అని అంగీకరించి రక్షణ మార్గంలోకి వచ్చామో ఆ రోజు నుంచి దేవుని బిడ్డలం మనం. మనల్ని ఎప్పుడు కూడా దేవుడు వదలడు. రక్షణ శాశ్వతం. కానీ దేవుడు మనం తప్పు మార్గంలో పోతుంటే మాత్రం తప్పనిసరిగా శిక్షిస్తాడు. ఒకసారి మీరు దావీదు గురించి ఆలోచించండి. దేవునికి హృదయానుసారుడే అతనికి ఇష్టమైన వాడు, దేవుని చిత్తం నెరవేర్చేవాడని దేవునికి తెలుసు అతని గురించి. అంతటి గొప్ప దైవభక్తుడు కూడా తప్పు చేసినప్పుడు దేవుడు ఫస్ట్ ఒప్పుకోలే తప్పు, కానీ ప్రవక్తను పంపించి అతని చేసిన తప్పు అతనికి గుర్తించేటట్టు చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి నన్ను శుద్ధి చేయి, నన్ను శుద్ధీకరించు అని బతిమలాడాడు. ఆ రోజు నుంచి తప్పు చేయడం మానేశాడు. దేవుని సన్నిధిలో ఎక్కువసేపు గడిపేదానికి ప్రయత్నం చేశాడు. అయినా కూడా అతని తప్పుకు దుష్పరిణామాలు ఎదుర్కొన్నాడు. అని తప్పుకు శిక్ష అయితే అనుభవించాడు. 4 కుమారులు చనిపోయారు. వాళ్ళ ఇంటిలో ఎప్పుడు కూడా శాంతి లేదు, సమాధానం లేదు. కుమారుల మధ్య వైరం. తండ్రినే చంపాలని చూశాడు. తండ్రి నుంచి సింహాసనం లాక్కోవాలని ఒక కొడుకు ట్రై చేస్తే ఇంకొక కొడుకు ఎట్లెట్లా నాశనం చేయాలని ఆలోచిస్తూ ఒకరినొకరు చంపుకుంటూ ఇలాగా చేసుకుంటూ వచ్చారు. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకు? మనం తప్పు చేసి పారిపోవచ్చులే అనుకునేదానికి కాదు. దేవుడు మనం ఎక్కడున్నా కూడా మనల్ని చూస్తాడు కదా. ఆయన నుంచి మనం పారిపోలేం. హృదయ అంతరంగాలు చూసే దేవుడు. మన హృదయంలో మంచి ఉండాలి, వెలుగు ఫలంగా ఉండాలి అంటే మంచితనము, నీతి, సత్యము ఈ 3 ఉండాలి అని ఇక్కడ మనం చదువుతున్నాం. నీతి అంటే దేవుని ఎదుట నీతిమంతులంగా ఉండటం. అనీతి, మన స్వనీతి దేవుని ఎదుట మురిగుడ్డలు లాంటిది. మన యేసుప్రభు రక్తంతో మన పాపాలు కడుక్కున్నప్పుడు నీతి వస్త్రం ధరింపజేస్తాడు మన మీద దేవుడు. మరి ఆ నీతి వస్త్రము ధరింపచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం వెలుగుగా ఉండాలి అంటే. మంచితనం అంటే అన్నీ మంచి పనులే చేయాలి. ఒకరి పట్ల కనికరం కలిగి ఉండాలి. ఇప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు ఏమంటారు? ఎంత మంచిదానివమ్మా అంటారు. ఆ మంచితనము ప్రతి విషయంలో ఉండాలి, ప్రతి పరిధిలో ఉండాలి. మనల్ని మనము హెచ్చించుకోవడానికి మంచితనం చూపిస్తే అది మనకు లెక్కలోకి రాదు. దేవుడు దాన్ని లక్ష్య పెట్టడు. దేవుడికి మహిమార్థం మనం మంచి పనులు చేస్తే అప్పుడు మంచితనం. నీతి, సత్యమే మాట్లాడాలి. అసత్యానికి మూలం ఎవరు? సైతాను. యేసుప్రభు సత్యం, నేనే సత్యము అన్నాడు. ఆ సత్యము మనలో ఉండాలి. ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడం చాలా కామన్ అయిపోయింది ఈనాడు అందరికీ కూడా. ఎంత సులభంగా అబద్ధాలు చెప్తాం. కానీ అబద్ధంలో ఆడు పెదవులు యెహోవాకు హేయములు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అబద్ధం చెప్పకూడదు. ఇట్స్ ఈజీ టు సే, ఫాలో అవ్వడం చాలా కష్టం. కానీ ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి. అబద్ధం చెప్పడం మానేయాలి. దానివల్ల ఎన్ని శ్రమలు వచ్చినా సరే మనం రెడీగా ఉండాలి. దేవుణ్ణి అడగాలి, అబద్ధం చెప్పడం మానేస్తే దేవా దానివల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉన్నా కూడా ఎదుర్కొనే శక్తిని అనుగ్రహించే దేవుడా అంటే తప్పనిసరిగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి ఈ విధంగా మొదటి స్టెప్పు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనము సరిచేసుకోవాలి, మనలో ఉన్న తప్పులన్నీ, చీకటి స్వభావాలన్నీ విడుదల చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి?
మనం ముందుకు సాగాలి. ముందుకు సాగే అంటే దేవుని మార్గంలో నడవాలి. దేవుని మార్గంలో నడవడం అంటే హనోకు ఏ విధంగా దేవునితో నడిచాడో ఆ విధంగా. ఇద్దరు ఇద్దరు ఒకే అంటే ఒకరినొకరు ఏక మనసు కలిగి ఉండకపోతే కలిసి నడవలేరు. అందుకని అందరు ఆమోసు 3:3లో చూడండి, దేవునితో కలిసి నడవాలి అంటే ఆయనతో సేమ్ బుక్ పేజ్లో ఉండాలి. అంటే ఆయన ఏం చెప్తాడో అవన్నీ పాటించాలి. మనము ఆయన ఒకే విధంగా ఆలోచించాలి. అప్పుడే మనం ఆయనతో నడవగలం. హానోకుతో దేవునితో నడిచాడు కాబట్టి దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు అని ఆదికాండంలో రాయబడి ఉంది. మరి ఆ విధంగా మనం కూడా దేవుని మార్గంలో నడవాలి. మరి దేవుని మార్గంలో నడవాలి అంటే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేదో గ్రహించుకొనుడి. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి. ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలోనే ఉన్నాయండి. 15 నుంచి చదువుతున్న 17లో ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించాలి. హృదయములలో ప్రభువును గురించి పాడుచూ కీర్తించాలి. ఎల్లవేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉండాలి. క్రీస్తునందులు భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఇట్లాంటివన్నీ వాక్యంలో చెప్పబడి ఉన్నాయి. అంతేకాకుండా దేవుని మార్గంలో నడవాలి అంటే మనల్ని మనము సరిచేసుకోవాలి. 3 పరిధుల్లో దేవుని మార్గంలో నడవాలి అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుందండి. ఫస్ట్ ఏమో భార్యాభర్తల మధ్య సంబంధాలు. స్త్రీ ఏమో పురుషునికి లోబడి ఉండాలి, పురుషుడేమో స్త్రీని ప్రేమించాలి. ఫ్యామిలీ సంబంధాలు. ఆ తర్వాత పిల్లలు తల్లిదండ్రుల్ని విధేయత ఉండాలి. తండ్రులు కూడా పిల్లల్ని మరీ ఎక్కువగా కోప్పడద్దు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి అని ఈ విధంగా ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో మనము దేవుణ్ణి మహింపరచాలి. దేవుని మార్గంలో నడవాలి. దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి. భార్యాభర్తలు ఎలా ఉండాలి అని ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆయన ఏర్పరిచింది వివాహ వ్యవస్థ. దేవుడు ఏర్పరిచిన మొదటి వ్యవస్థ అదే. కాబట్టి ఆయన దాని గురించి వెరీ పర్టికులర్. ఫ్యామిలీస్ ద్వారా దేవుని మహిమపరచాలి. ఫ్యామిలీస్ ద్వారా దేవునికి సాక్షులుగా ఉండాలి. మన కుటుంబాల ద్వారా ఇతరులకు మాదిరిగా ఉండాలి. మన కుటుంబంలో క్షమాపణ ఉండాలి, ప్రేమ ఉండాలి, దాతృత్వం ఉండాలి. ఇవన్నీ ఇతరులు చూస్తూ ఉంటారండి. అదే మీరు దినములు చెడ్డవి కనుక అన్యుల పట్ల జ్ఞానం కలిగి నడుచుకోండి అంటే ఈ విధంగా మనం నడుచుకోవాలి. మన నడక ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. కుటుంబాల్లో మాదిరి. తర్వాత యజమానులు దాసుల మధ్యలో ఉండాల్సిన సంబంధం గురించి కూడా 6వ అధ్యాయంలో కనపడుతుంది. దాసులారా, యథార్థమైన హృదయం గలవారే, భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఇంకా పేతురు పత్రికలో అయితే రాస్తాడు పేతురు, వాళ్ళు భయంకరమైన వాళ్ళు, చెడ్డవాళ్ళైనా కూడా వాళ్ళకు మీరు విధేయత చూపించాలి. ఎందుకంటే వాళ్ళకు ఆ స్థానంలో ఉంచింది దేవుడే, వాళ్ళకు ఆ అధికారం ఇచ్చింది దేవుడే. కాబట్టి మీరు ఎల్లవేళ్ళ వాళ్ళకు ఒబీడియంట్గా ఉండండి. అది దేవుడి చిత్తం. మరి యజమానులు కూడా దాసుల ఎడల చాలా ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళకి పట్ల కనికరం చూపించాలి. ఏ రోజు జీతం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ పట్ల కఠినంగా ఉండకూడదు. ఇట్లాంటివన్నీ కూడా బైబిల్ చెప్తుందండి, నేనేం చెప్పట్లేదు. అవన్నీ పాటిస్తే మనం దేవుని మార్గంలో నడుస్తున్నట్టు. మరి ఇతరుల పట్ల కూడా మనం తోటి వారితో ఎట్లా ఉండాలి, విశ్వాసులతో ఎలా ఉండాలి, మన చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉండాలి, మన చుట్టుపక్కల వాళ్ళ పట్ల జ్ఞానంతో వ్యవహరించాలి. మనము చెడు అలవాట్లు కలిగి ఉంటే, చెడు మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దేవుని మార్గంలోకి వచ్చి దానికి ఇష్టపడరండి. దయచేసి గుర్తించండి. ఫస్ట్ ఏమో మనం ఆత్మీయంగా ఎదగాలి, దేవుని పిల్లల్లాగా తయారవ్వాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. మనలో ఉన్న చెడంతా వదిలేయాలి. మన చీకటి జీవితంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వదిలేసేయాలి.
రెండవది దేవుని మార్గంలో నడవాలి. ఈ దేవుని మార్గంలో నడిచేటప్పుడు 3 పరిధులు చూసుకోవాలి. మన కుటుంబ వ్యవస్థ, కుటుంబ లో ఏమేం చేయాలి అవన్నీ కూడా. తర్వాత యజమానులు, దాసులు ఎలా బిహేవ్ చేసుకోవాలి. తర్వాత ఇతరుల పట్ల మనం ఎలా ఉండాలి. ఈ 3 మార్గాలు చూసుకోవాలి. చివరిగా దేవుని ఎదుట దేవుని సత్యం తెలుసుకొని స్ట్రాంగ్గా నిలవాలి. మనము ఎప్పుడు కూడా వాక్యాన్ని డిఫెండ్ చేసే వాళ్ళుగా ఉండాలి. మేము దేవుని బిడ్డలం, మేము ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలము, ధైర్యంగా ఉంటున్నాము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం కలిగించును అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో చాలా మంచి అడ్వైజులు ఇచ్చాడండి. సర్వాంగ కవచం గురించి రాశాడు పౌలు. సర్వాంగ కవచం ధరించుకొనుడి. సర్వాంగ కవచం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మనం శక్తి గలవారమై ఉండాలి అంటే మనలో వాక్యం ఉండాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. మనం పోరాడేది శరీర సంబంధులతో అని, శరీర ఇహలోకపరమైన వాళ్ళతో అయితే మనం పోరాడచ్చు. కానీ వీళ్ళేమో అపవాది సంబంధులు, చాలా శక్తిగల వాళ్ళు. వాళ్ళతో పోరాడాలి అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించాలి. ఒక సైనికుల్లాగా పోరాడాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సైనికుడు. దేవుని కోసం పోరాటం చేసేవాడు, దేవుని కోసం స్థిరంగా నిలబడగలిగేవాడు. దానికోసము ఏమేం కావాలి అంటే నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి, నీతి అని మైమరువు తొడుక్కోవాలి, పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కోవాలి, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, మరి రక్షణయను శిరస్థానం కలిగి ఉండాలి, వాక్యం అనే ఆత్మ ఖడ్గము, మరి ప్రార్థన విజ్ఞాపనలు ఇవన్నీ ఉంటే మనము దేవుని ఎదుట దేవుని వాక్యంతో అపవాదిని ఎదిరించవచ్చు. అపవాదిని ఎదిరించే పారిపోతాడండి వాడు. మనం ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా దేవునిలో ఉంటూ ముందుకు సాగాలి, ఆత్మీయంగా ఎదగాలి, దేవుని పిల్లలలో లాగా తయారవ్వాలి. మనము దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. ఆ విధంగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. అవును తండ్రి, మీ పోలికతో మిమ్మల్ని పోలి నడుచుకుంటూ ఇతరులకు మార్గదర్శకులుగా ఉండటానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.